వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సారవకోట మండలంలో మంగళవారం ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ పరంపర. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ సారవకోట మండలం అంగూరు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ప్రారంభించారు. అదేవిధంగా సారవకోట మండలం గొర్రిబంద గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను అలాగే 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. చిన్నకిట్టాలపాడు గ్రామంలో 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, డీఎల్డీఏ అధ్యక్షులు నక్క తులసీదాస్, పీఎస్ఏఎస్ అధ్యక్షులు గొల్లంగి వెంకట్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అంపురం పంచాయతీలో 3.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన పైల్ దేవదాస్ రెడ్డి. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం అంపురం గ్రామ సచివాలయం పరిధిలోని అంపురం పంచాయతీ ఎన్ఎంపురం కాలనీ గోర్జి వీధిలో 15వ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు 3.5 లక్షల వ్యయంతో సుమారు 180 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డుకు సర్పంచ్ మద్ది మోహిని అప్పారావు ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు వజ్జం మృత్యుంజయరావు, ఏఐబీ చైర్మన్ లడ్డు కేశవపాత్రో, జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం జిల్లా మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పైడిభీమవరం పంచాయతీ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ పంచాయతీ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, అరుణోదయ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి పంచాయతీ పరిధిలో గల 7 గ్రామాల్లో పారిశుధ్య పనులు చేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం అత్యంత దారుణమని అన్నారు. నేటికి వారికి పీఎఫ్, ఈఎస్ఐలకు ప్రమాద బీమాకు సంబంధించి కట్టకపోవడం చాలా దారుణంగా ఉందన్నారు. జిల్లాలో పైడిభీమవరం పంచాయతీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని, జిల్లాలో ఏకైక పారిశ్రామిక ప్రాంతంగా ఆదాయం వచ్చేటువంటి పంచాయతీగా ఉన్నప్పటికీ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటనన్నారు. తక్షణమే ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి అయినటువంటి ప్రసాద్కి అందించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సభ్యులు కెల్లా పైడయ్య, భూసార కంచయ్య, కెల్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మలి మండలంలో జోరుగా కొనసాగుతున్న రాజకీయ వలసలు.
వైకాపా కన్నా ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే అచ్చెన్నాయుడే మాకు మిన్న అని తెలిపారు. చేరిన వారిలో బొంగు సూర్యారావు 10వ వార్డు మెంబరు, పైల ఢిల్లీశ్వరరావు, బొంగు భరతరెడ్డి, మేఘవరం చలపతిరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు భీమారావు, సంతబొమ్మలి మండల మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర. మహాలక్ష్మి తల్లి జాతర ఏర్పాట్లను జేఆర్పురం సిఐ జి రామచంద్రరావు, ఎస్ఐ కె గోవిందరావు మంగళవారం పరిశీలించి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నడికుదుటి ఈశ్వరరావుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులతో ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా, యాత్రికుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా రూట్ మ్యాప్ పై చర్చించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెలిచేటి రామకృష్ణ, వెలిచేటి రాజా రవిచంద్ర, తేజ, వెలిచేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించండి అని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షుడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయం న్యాయ సేవా సదన్లో ఎంపీఆర్ లా కళాశాల మరియు అంబేద్కర్ యూనివర్సిటీలోని లా కాలేజీ విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి జనన ధ్రువపత్రము, మరణ ధ్రువపత్రము మరియు పెళ్లి రిజిస్ట్రేషన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్సు, ఆస్తుల రిజిస్ట్రేషన్స్ తదితర అంశాలపై విద్యార్థులకు సంబంధిత అధికారులతో మాట్లాడించి అవగాహన కల్పించారు. సందర్భంగా శ్రీకాకుళంకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పివి గంగాధర్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ట్రాఫిక్ నియమాల కోసం విపులంగా వివరించారు. సబ్ రిజిస్టర్ రవికుమార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వివరించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి వెంకట్రావు జనన మరణ ధ్రువపత్రాల జారీ కోసం వివరించారు. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ఈ ధ్రువపత్రాలు జారీపై న్యాయ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ కె మోషే, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పి వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పివి గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలుగా అమ్మాయిలు ముందుకు రావడం హర్షణీయమని ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. స్థానిక గురజాడ విద్యా సంస్థల అనుబంధమైన గాయత్రి మేనేజ్మెంట్ కళాశాలల విద్యార్థులు సుమారు 300 మంది పాల్గొని యువతను స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కళాశాల అధినేత స్వామినాయుడు, లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు పూన అనిల్ కుమార్ తో పాటు ప్రారంభించి ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో రక్త కొరత ఎక్కువగా ఉందని, రక్తదాతలు సహృదయంతో ఆలోచించి యువతను స్ఫూర్తిగా తీసుకుని రక్తదానానికై స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. అలాగే పత్రికా రంగాల్లో ఉంటూ నిత్య సేవలు చేయడం కష్టతరమని, అందుకు శివతేజని అభినందించాలని అన్నారు. గాయత్రి కళాశాలల అధినేత స్వామినాయుడు, డైరెక్టర్ సంయుక్త కళాశాల ప్రిన్సిపల్ పులకంఠం శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు గాయత్రి విద్యా సంస్థల్లో రక్తదాన సేవలు మా విద్యార్థుల ద్వారా అందిస్తున్నామని, అందుకు ప్రతి ఒక్క విద్యార్థిని అభినందించక తప్పదన్నారు. అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలు కూడా తమ రక్తపు బొట్టును అందించడం నిజంగా మాటలకు అందని విషయమన్నారు. శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ అలాగే లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతుండడం ఆనందంగా ఉందని, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్క విద్యార్థికి రక్తదానంపై అవగాహన కల్పించడం గొప్ప విషయమని, వారి సహకారం మరువలేనిదని అన్నారు. అమ్మాయిలను స్ఫూర్తిగా తీసుకుని యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. ఈ మహోత్తర కార్యక్రమానికి అలాగే ఈ రక్తదాన శిబిరం విజయవంతమవడానికి ముఖ్య పాత్ర పోషించిన పొర్లం శివతేజకు కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ గురజాడ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలని, విద్యార్థులు చదువులు క్రీడలతో పాటు సేవా రంగాల్లో కూడా ముందుండాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, బీఈడీ ప్రిన్సిపల్ రంగారావు, గౌరీశంకర్, కంప్యూటర్ విభాగం నాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కూనీ చేస్తున్న ప్రభుత్వాలను సాగనంపండి అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమ్మి రమణ అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ సమితి సమావేశం స్థానిక కళావేదిక వద్ద సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎస్ కనకరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో నిరుపేదలను దోచుకునే ప్రభుత్వాలు ఉన్నాయని, 2024 ఎన్నికల్లో వాటిని ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల లబ్ధి కోసమే నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణానికి దేశ సంపదను పణంగా పెట్టారని, నల్లధనాలను వెనక్కి తీసుకుని వస్తానని చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ పెత్తందారులకు ఈ దేశాన్ని, దేశ సహజ సంపదను అప్పచెప్పడాన్ని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి దేశ యువత నిలువెల్లా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇప్పుడు సిద్ధం ప్రచార బ్యానర్లతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. 6 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి సిద్ధమా, నువ్వు దేనికి సిద్ధమనేది ప్రజలకు తెలుసని, పేద ప్రజలు ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగభూషణం, నియోజకవర్గ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.